ఏపీలో మంత్రులపై మరోసారి ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు నాయుడు. మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్ఓడీలు సెక్రటరీల సమావేశంలో మంత్రుల పనితీరుని ప్రస్తావించారు. ఇప్పటికీ మంత్రుల పనితీరులో ఎలాంటి మార్పు రాలేదన్నారు. 18 నెలలు గడుస్తూ ఉన్నా చాలా మంది మంత్రుల పనితీరులో మార్పు రాలేదు అంటూ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల నిధులు తీసుకురావడంలో మంత్రులు విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీకి అధికారులతో కలిసి వెళితే సంబంధిత పథకాలకి కేంద్ర నిధులు వస్తాయన్నారు. మంత్రులు ఒక్కరోజు ఢిల్లీకి వెళ్లడంలో నష్టమేమీ లేదు అంటూ సూచనలు చేశారు. ఇకనైనా మంత్రులు పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. రైట్, మా ప్రతినిధి రాజేష్ మనతో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఇంతకు ముందు కూడా సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మార్చుకోవాలి పద్ధతి అన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. అధికారుల పనితీరు పట్ల ఎలాంటి అసంతృప్తి ఉంది సీఎంకి? అంటే గతంలో వేరే అంశాల మీద సీఎం సీరియస్ అయినటువంటి పరిస్థితి, కానీ ఈ రోజు జరిగినటువంటి హెచ్ఓడీలు సెక్రటరీ సమావేశంలో అందరి మంత్రుల మీద ముఖ్యమంత్రి కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే కేంద్రం నుంచి పథకాల రూపంలో వచ్చే నిధుల విషయంలో మంత్రులు పెద్దగా ఫోకస్ చేయట్లేదు. అధికారులతో సమన్వయం చేసుకుని ఆ పథకాలకు సంబంధించి నిధులు తీసుకురావడంలో మంత్రులు విఫలమవుతున్నారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు జరిగిన సమావేశంలో ప్రస్తావించారు. సరిగా మంత్రుల పనితీరు సరిగా లేదంటూ ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. మంత్రులు, అధికారులు అందరూ కూడా ఈ సమావేశంలో ఉన్న సందర్భంగా వాళ్ళ ముందే సీఎం అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక రోజు ఢిల్లీ వెళ్లి అధికారులు తీసుకుని ఢిల్లీ వెళ్లి అక్కడ కేంద్రం ఇస్తున్నటువంటి పథకాలకు సంబంధించిన నిధులు రాబట్టలేకపోతున్నారు. ఒకసారి ఢిల్లీ వెళితే ఏం జరగదు కదా అంటూ, ఏం అవ్వదు కదా అంటూ ముఖ్యమంత్రి మాట్లాడారు. ఖచ్చితంగా విధానాలన్నీ మారాలి, పద్ధతులన్నీ మారాలని చెప్తూ ఉన్నారు. ప్రతి మంత్రి, ప్రతి శాఖ డబ్బులు కావాలని అడుగుతుంది, కానీ దాని వినియోగానికి సంబంధించి ఎక్కడి నుంచి నిధులు తీసుకురావాలనే దాని మీద ఫోకస్ చేయట్లేదు. దాని మీద ఫోకస్ చేయాలని చెప్పారు. అంతేకాదు అధికారులతో పాటు మంత్రులు, ఇతర శాఖాధిపతులకు సంబంధించి కూడా జనవరి 15 లోపు అందరూ తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. వారి శాఖలకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ, లేకపోతే నిధుల విషయంలో కానీ, లేకపోతే ప్రజలకు సంబంధించినటువంటి హ్యాపీనెస్ సంబంధించి ఇండెక్స్ సంబంధించి కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. గతంలో కేబినెట్ లో కానీ లేకపోతే ఇతర అంశాల్లో మంత్రుల వారీగా, శాఖల వారీగా కొంత ఆయన ఆగ్రహం వ్యక్తం చేసేవాళ్ళు. కానీ ఈ రోజు నిధులు తీసుకురావడం విషయంలో కేంద్రం నుంచి వచ్చి అయితే రాజేష్, అధికారంలో ఉన్నది అక్కడ, కేంద్రంలో ఉన్నది కూడా అక్కడ మిత్రపక్షమే ఉంది టీడీపీకి. సో అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఈ 18 నెలలు గనక ఒకవేళ వెళ్ళి అడిగి ఉంటే ఎంత మేర నిధులు సమకూరే అవకాశం ఉండేది అనుకుంటున్నారు? సాధారణంగా కేంద్ర ప్రాయోజిత పథకాలనే ఉంటాయి. కేంద్రం నుంచి పథకాలకి, అంటే రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాలు కానీ, కేంద్రం ఇస్తున్న పథకాలకు సంబంధించి నిధుల విషయంలో కొంత ఎప్పటికప్పుడు రాష్ట్రం అలర్ట్ అవుతూ, అధికారులు అలర్ట్ అవుతూ నిధుల తీసుకురావడం విషయంలో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. సంబంధిత మంత్రి, అధికారులు కోఆర్డినేట్ చేసుకుని నిధుల విషయంలో ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కానీ అది కొంత అనుకున్న స్థాయిలో జరగట్లేదు. కేంద్రం సహాయం చేస్తున్నప్పటికీ ఆ నిధులు వెళ్లి అడగట్లేదు అనే సందర్భంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పూర్తి స్థాయిలో మంత్రుల విషయం మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. వాటితో పాటు అటు రెవెన్యూ శాఖ, దేవాదాయ శాఖ, ఈ 2 శాఖలు ఇంకా అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ మంత్రుల అంటే కేంద్ర పథకాలకు సంబంధించి నిధులు తీసుకురావడంలో వెనకబడ్డారు కాబట్టి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అయితే మంత్రులకు చెప్పడం జరిగింది. రేపు కేబినెట్ జరగబోతుంది కాబట్టి రేపు మరోసారి అంశం మీద ముఖ్యమంత్రికి ఎక్కువసేపు దిశానిర్దేశం చేసే అవకాశం కూడా ఉంది. సోమతి, రాజేష్, ఇప్పుడు మీరు 2 చెప్పారు, రెవెన్యూ అలాగే దేవాదాయ. ఒకటేమో ప్రజల ఎమోషన్ లేకపోతే సెంటిమెంట్స్ తో కూడుకున్న శాఖ, ఒకటేమో యంత్రాంగం అంతా నడవాలి, లేకపోతే అధికారులు కావచ్చు, ఉద్యోగులందరికీ కూడా మనం డబ్బులు పంపిణీ చేయాలి. దీని మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఈ 2ఏనా, లేకపోతే మిగిలిన శాఖల మీద కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారా? వాళ్ళందరికీ ఇప్పుడు ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు, ఎలా వెళ్ళాలి అని అంటున్నారు? ఇంతకుముందు చెప్పుకున్నట్లే కేంద్ర పథకాలకు సంబంధించిన నిధుల విషయంలో అందరు మంత్రులు ఫోకస్ చేయాల్సి ఉంది. దానిలో చాలా మంది వెనకబడ్డారని ప్రస్తావించారు. రెండోది ఎండోమెంట్, అదేవిధంగా 2 శాఖలు కొంత అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే దేవాదాయ శాఖలో చూస్తున్నాం, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వరుస వివాదాలు, సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఆ శాఖ మీద కొంత అసంతృప్తి కలుగుతూ ప్రజల నుండి వ్యక్తం అవుతుంది. రెండోది రెవెన్యూ శాఖ విషయంలో కూడా దాదాపుగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రతి వారము లోకేష్, చంద్రబాబు పార్టీ కార్యాలయం వెళ్లి వినతులు తీసుకున్నారు. వినతుల్లో వచ్చే వాటి కూడా ఎక్కువ రెవెన్యూ సమస్యలు వస్తున్నాయి. ఇక్కడ సచివాలయం కూడా మంత్రి అనగానే సత్యప్రసాద్ బాధ్యత నుంచి అర్జీలు తీసుకుంటూ వాటి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నప్పటికీ ఎక్కువ సంఖ్యలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి
వ్యవహారాలను ఇప్పుడు వెలుగులో వస్తున్న నేపథ్యంలో బాధితుల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి రెవెన్యూ శాఖలో కొంత ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నిన్న సమీక్ష సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు హెచ్ఓడీలు సెక్రటరీ సమావేశంలో కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. ఎండోమెంట్ రెవెన్యూ శాఖలో కొంత ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఈ రెండు శాఖలు ప్రజలతో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యే శాఖలు కాబట్టి అటు ఎండోమెంట్ అనేది దేవునికి సంబంధించిన భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి శాఖ, రెవెన్యూ అనేది దాదాపు ప్రతి ఊర్లో ఉండే సమస్య కాబట్టి ఆ రెవెన్యూ శాఖ, దేవాదాయ శాఖ రెండు కూడా కొంత అప్డేట్ అవ్వాలి, ప్రజలకు దగ్గర అవ్వాల్సిన అవసరం ఉంది, సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. సుమతి, రాజేష్, అంటే ఈ ఇన్ఫర్మేషన్ మరి ఒకసారి చూడండి మీరు. ఎంతమంది మంత్రులు అన్ని శాఖలకు సంబంధించి అసలు ఒక్కసారైనా ఢిల్లీ వెళ్ళిన సందర్భం ఉందా? దీనికి సంబంధించి మన దగ్గర ఏమైనా డేటా ఉందా? అంటే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల రెగ్యులర్ గా వెళ్తున్నారు. రెండోది నారా లోకేష్ అయితే 2 నెలలకు ఒకసారి అటు ప్రధాని కలుస్తున్నారు, హోంమంత్రి కలుస్తున్నారు, నిర్మలా సీతారామన్ కలుస్తున్నారు, అటు జలవనరుల శాఖ మంత్రులు అందరినీ కలుస్తున్నారు. లోకేష్ రెగ్యులర్ గా వెళ్తున్నారు, కానీ ఇతర మంత్రులు మాత్రం ఆ శాఖల పరంగా ఢిల్లీ వెళ్ళట్లేదు. రెండోది అక్కడ కేంద్ర మంత్రుల్ని కలవట్లేదు. ఎగ్జాక్ట్ డేటా ఎంతమంది కలిశారనేది ఇప్పుడు లేనప్పటికీ దాదాపుగా చాలా మంది మంత్రులు అయితే ఢిల్లీకి వెళ్ళడం లేదు. అధికారులు మాత్రం ఎప్పుడన్నా వెళ్తున్నారు తప్పించి మెజారిటీ మంత్రులు మాత్రం ఇక్కడే పరిమితమవుతున్నారు. ఆ అంశాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి ప్రస్తావించారు. అధికారులు తీసుకుని ఢిల్లీకి వెళ్తే ఏం కాదు కదా, ఢిల్లీ వెళ్లి మాట్లాడండి, నేరుగా కలిసి కేంద్రం నుంచి రావాల్సిన పథకానికి సంబంధించిన రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎంత ఉంది, ఎప్పటిలోపు వస్తారనే వివరాలు సేకరించదని ముఖ్యమంత్రి సందర్భంగా చెప్పారు. కాబట్టి రాబోయే రోజుల్లో మంత్రులందరూ కూడా ఢిల్లీ బాట పట్టే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఎంపీలు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలందరికీ కూడా కేంద్ర మంత్రులను అటాచ్ చేస్తూ ప్రతి ఎంపీ ఒక్కొక్క కేంద్ర మంత్రితో అనుసంధానం చేసుకుంటూ నిధుల సేకరణ విషయంలో, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో వాళ్ళు ఫోకస్ పెట్టాలని ఇప్పటికే మంత్రులకైతే వాళ్ళకి ఒక ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి పార్లమెంటరీ సమావేశం జరిగినప్పుడు, పార్లమెంటు సమావేశం జరిగే ముందు ముఖ్యమంత్రి ఎంపీలతో భేటీ అయిన సందర్భంగా కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు సంబంధిత మంత్రి వెళ్లడం ద్వారా పూర్తిగా మంత్రికి ఆ శాఖ మీద అవగాహన ఉంటుంది, పట్టుంటుంది, అధికారుల దగ్గర పూర్తి డేటా ఉంటుంది, ఎంత నిధులు వచ్చాయి, ఇంకెంత రావాల్సి ఉంది, ఈ వార్షిక బడ్జెట్ లో ఇంకెంత పెండింగ్ ఉంది, ఈ వివరాలన్నీ తీసుకుని నేరుగా ఢిల్లీ వెళ్లి సంబంధిత కేంద్ర మంత్రి కలవడం ద్వారా పూర్తి స్థాయిలో నిధులు ఎక్కువ రాబట్టే అవకాశం ఉంటుంది, ఆ పథకానికి ఇంప్లిమెంటేషన్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి ఉద్దేశం. కాబట్టి దాని అనుగుణంగానే మంత్రులకు అయితే దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. ఇక రేపటి నుంచి మంత్రులందరూ కూడా దీని మీద ఫోకస్ పెట్టాలని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. జనవరి 15 కల్లా పూర్తి స్థాయిలో అందరూ మారాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. సుమతి, రాజేష్, మళ్ళీ ఏమైనా రివ్యూ లాంటిది ఉండే అవకాశాలు ఉన్నాయా? అంటే ఆల్రెడీ గతంలో మీరు అన్నట్టుగా వేరే అంశాలపైన ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పనితీరుకు సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. డెడ్ లైన్ ఏమన్నా పెట్టారా మంత్రులందరికీ కావచ్చు, హెచ్ఓడీలకి, సెక్రటరీలకి? జనవరి 15 అనేది ఒక డెడ్ లైన్ పెట్టారు. అందరూ పనితీరు మార్చుకోవాల్సిందే. దానికి డెడ్ లైన్ జనవరి 15 అంటూ ఆన్ రికార్డే ముఖ్యమంత్రి మాట్లాడారు. కాబట్టి అప్పటిలోపు వీళ్ళందరూ తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. రెండోది, ఈ నెల 17, 18 తేదీన మరోసారి కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీలు, హెచ్ఓడీలు, కార్యదర్శులు అందరితో కలిసి కలెక్టర్ కాన్ఫరెన్స్ జరగబోతుంది. ఆ రోజు కూడా ఇదే అంశం మీద ముఖ్యమంత్రి మరోసారి ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది, మంత్రుల్ని కొంత హెచ్చరించే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంకో 4 రోజులు టైం ఉంది కాబట్టి ఈ మంత్రులందరూ కూడా శాఖల హెచ్ఓడీలతో వాళ్ళతో మాట్లాడుకుని, కమిషనర్తో మాట్లాడుకుని నిధులకు సంబంధించిన విషయంలో పెండింగ్ నిధుల వివరాలు తీసుకుని కలెక్టర్ కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత అయినా ఢిల్లీ వెళ్లి దానికి సంబంధించిన నిధులు తీసుకురావాలని దానిపైన ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. రేపు కేబినెట్ అంశాన్ని ప్రస్తావించడం, రెండోది 17, 18 తేదీన కలెక్టర్ కాన్ఫరెన్స్ రోజు ఈ అంశాన్ని మరోసారి హైలైట్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. మరో నెల రోజుల్లో మొత్తం ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది అని అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు.